భారంతో కూడిన ఈ పనిని చక్కగా హోస్ట్ చేస్తున్న రాజా బ్రదర్కి, తర్వాత ఇప్పటి వరకు పాటలు పాడారు, తర్వాత వాక్యాన్ని చదివారు, తర్వాత ఎంతో చక్కటి ఆరాధన నడిపించారు. నిజమే, ఐ ఫెల్ట్ గాడ్స్ ప్రెసెన్స్. ఖచ్చితంగా నేను దేవుని యొక్క సన్నిధానాన్ని ఈరోజు నేను అనుభవించాను. చాలా మంది యవనస్తులు రైట్ నౌ ఈ టైంలో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకుంటా, లేదంటే ఫేస్బుక్ లో వీడియోస్ చూసుకుంటా, యూట్యూబ్ లో షార్ట్స్ చూసుకుంటా, లేదంటే వాట్సాప్ లో చాట్ చేసుకుంటా కావచ్చు, చాలా విధాలుగా ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ కానీ రకరకాలుగా వారి సమయాన్ని వ్యర్థంగా గడుపుతుంటే, ఇక్కడ చాలా మంది దగ్గర కొంతమంది ఒక 30 మెంబర్స్, ఒక 28 నుంచి 30 మంది యవనస్తులు ఇక్కడ నాకంటే పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు. మీరందరూ ఈ ఈ దేవుని వాక్యాన్ని వినాలి అని, అంటే మీకున్న సమయాన్ని, మీకు ఎంత బిజీ వర్క్ ఉన్నప్పటికీ నేను దేవుని వాక్యాన్ని వినాలి అని ఎవరెంతమంది అయితే పాల్గొన్నారో నిశ్చయముగా వారందరి జీవితాల్లో నా దేవుడు ఘనమైన కార్యాలు జరిగించునుగాక. ఆమె నిశ్చయముగా మీరు ఏ విషయాల కోసం అయితే ప్రార్థన చేస్తున్నారో నా దేవుడు మీ హృదయ వాంఛను తీర్చునుగాక. ఆమె సో తడువు చేయకుండా వాక్యభాగంలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికి చాలా టైం అయింది. నాకు 8:45 వరకు అనుకుంటా, 8:45 8:35. బ్రదర్ ఎంత టైం చెప్పాలో ఒకసారి నాకు చెప్తే, సో దట్ నేను 8:45. ఓకే బ్రదర్, 8:45. ఓకే ఫైన్, నాకు 8:45 వరకు టైం ఉంది. ఏదేమైనప్పటికీ అంతకంటే ముందు ముగించినప్పటికీ లేట్గా ముగించినప్పటికీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడును గాక. ఆమెన్. వాక్యభాగంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట చెప్పి, నా కోసం చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. నా పేరు శామ్యూల్ నిరీక్షణ్ పాల్. మేము జంగారెడ్డిగూడెంలో ఉంటాం. నేను ఒక పాస్టర్స్ ఫ్యామిలీలో పుట్టాను. చిన్నగా క్లుప్తంగా నా కోసం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాక్యంలోకి వెళ్తాను. నేను ఒక సేవకుని కుటుంబంలో పుట్టానండి. రైట్ నౌ నాకు 25 సంవత్సరాలు. చాలా నేను మా పేరెంట్స్కి ఎంతో బాధను కలిగించి, ఎంతో ఏడిపించిన, ఇప్పుడంటే దేవుని సేవలో ఓడబడుతున్నాను. కానీ ఒకప్పుడు నాకు ఒక మంచి జీవితం ఉండేది కాదు. ఎంతో ఏడిపించేవాడిని. పేరుకి సేవకుని కుటుంబంలో పుట్టినప్పటికీ, పాస్టర్స్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ నా ద్వారా వారు ఎప్పుడు సంతోషపడలేదు. ఎప్పుడు వారిని ఏడిపించే బ్రతికే. ఏవండి, ఎంతో బాధ పెట్టేవాడిని. విశ్వాసులందరి ముందు వారిని అవమానించి, దూషించి, మీ దేవుడు నిజమైన దేవుడు కాదని ఎంతో భయంకరంగా వ్యతిరేకించిన నా జీవితాన్ని ఆయన సేవ చేయడానికి దేవాతి దేవుడు పిలుచుకోవడం అనేది ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము అంటే నేను అంటాను. హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలుని పౌలుగా మార్చిన దేవుడు. మీరు కూడా అనుకోవచ్చు, మీకు తెలిసిన వారు కూడా, మీ ఇంట్లో కూడా చాలా మంది దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తున్న వారు ఉండి ఉండొచ్చు. నేను అంటాను, నాలాంటి మూర్ఖుల జీవితాల్ని, నాలాంటి ఎందుకు పనికిరాని ఒక దౌర్భాగ్యుడైన నా జీవితాన్ని మార్చిన దేవుడు ఖచ్చితంగా మీరు ఎవరైతే రూట్ గా ఉన్నారు అని అనుకుంటున్నారో వారి జీవితాలను కూడా నా దేవుడు మార్చునుగాక. ఆమెన్, ఆమెన్. మంచిది, వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. తడువు చేయకుండా వాక్యభాగంలోకి వెళ్ళిపోదాం. జస్ట్ వెయిట్. నా స్క్రీన్ కనిపిస్తుందా మీ అందరికి? ఓకే ఫైన్. ఒకసారి అందరూ ఉంటే మీ హ్యాండ్ రైజ్ చేస్తారా? ఒకసారి రైజ్ యువర్ హ్యాండ్స్ సో దట్ మీరు ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటాను. అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే ఓపెన్ చేసేసి దాన్ని క్లోజ్ చేసేసి మిగతా యాప్స్ ఓపెన్ చేసుకోవడం రకరకాలు చేస్తూ ఉంటారు. కాబట్టి సో జస్ట్ ఫర్ మై క్లారిటీ, ఉన్న వాళ్ళందరూ మీ హ్యాండ్ రైజ్ చేయండి. అక్కడ రైజ్ హ్యాండ్ అని ఉంటుంది, అక్కడ ప్రెస్ చేస్తే 15 మెంబర్స్ ప్రెస్ చేశారు. టోటలీ 28 మెంబర్స్ ఉన్నారు. 15 మెంబర్స్ ప్రెస్ చేశారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదేమైనప్పటికీ శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినండి. ఈ రోజు దేవుడు చాలా చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనకు కల్పించాడు. ఎంతో మంది యవనస్తులు ఈ టైంలో వారి టైంని వేస్ట్ చేస్తున్నప్పటికీ దేవుడు ఈ రోజు ఇక్కడ ఈ వాక్యం వినడానికి ఎందుకు పంపించాడు అంటే, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు కాబట్టి, ఆయన ఈ రోజు నీతో ముచ్చటించాలనుకుంటున్నాడు కాబట్టి ఈ సమయాన్ని నీకు ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ సమయాన్ని వ్యర్థం చేయకుండా దేవుడు నీతో ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో ఆ వాక్యం మీద దృష్టి ఉంచవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ రోజున అంశం ఏంటి అంటే, ఎన్నుకోబడిన మత్స్యం, అపాయింటెడ్ వేల్. మీ అందరికీ తెలుసు తిమింగలం. ఎంతమంది తెలుసా అండి తిమింగలాన్ని? ఎప్పుడైనా చూసారా? చూసే ఉంటారు. బేసికల్లీ ఫోన్స్ లో చూసి ఉండొచ్చు, లేదంటే రియల్ గా బీచ్ లో ఎప్పుడైనా చూసి ఉండొచ్చు. రకరకాలుగా మనకి
అనేక విధాలుగా చూసిన అనుభవాలు అనేక మంది కనిపిస్తూ ఉంటాయి. అది డిస్కవరీ ఛానల్ ద్వారా కావచ్చు, లేదంటే న్యూస్ ఛానల్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు. ఏదో విధంగా మనందరం ఆ బ్లూ వెల్, ఆ మత్స్యాన్ని చూసిన అనుభవాలు మనందరిలో ఉన్నాయి. అయితే ఈ రోజు నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నా కొన్ని రోజులుగా, నాయన ఏం మాట్లాడమంటావు నాయన అని నేను దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, దేవుడు నాలో పెట్టిన ఒక చిన్న ప్రేరణని, దేవుడు నాతో మాట్లాడిన ఏదైతే చెప్పమన్నారో ఆ మాటలు నేను చెప్పేసి నా వాక్య భాగం నేను ముగిస్తాను. దేవుడు నాతో చెప్పిన మాట ఏంటి అని ఆలోచించినట్లయితే, ఎన్నుకోబడిన మత్స్యము కోసం దేవుడు చెప్పమని చెప్పారు. సో ఖచ్చితంగా ఈ రోజు మనతో మాట్లాడును గాక. మరోసారి చెప్దాం ఆమె. ఓకే, వెరీ గుడ్. సో ఏంటి ఈ మత్స్యము, ఇది ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి మనం చూసుకున్నట్లయితే, మత్స్యము కోసం మనందరికి తెలుసండి, బైబుల్లో మత్స్యము కోసం రాయబడింది. ఎవరైనా చెప్పగలరా మత్స్యం కోసం ఎక్కడ రాయబడింది? ఎవరైనా చెప్పగలరా? ఓకే, వెరీ గుడ్. చెప్పండి. మత్స్యం కోసం ఎక్కడ రాయబడింది? తిమింగలం కోసం ఎక్కడ రాయబడింది? వెరీ గుడ్. చాలా చక్కగా చెప్తున్నారు, మీకు బైబిల్ జ్ఞానం బాగానే ఉంది. సో యోనా గ్రంథంలో మత్స్యం కోసం లేదా తిమింగలం కోసం రాయబడింది. చాలా మంది మన చిన్నప్పుడు మన సండే స్కూల్స్ లో మనం వినుండొచ్చు, లేదంటే వైల్ వీఆర్ రీడింగ్ బైబిల్ చదువుతున్నప్పుడు మనం చాలా సార్లు చదివి ఉండొచ్చు. ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అని రోజు మనం చూసుకున్నట్లయితే అసలు ఏముంది? యోనా గారు దేవుని మాట వినలేదు, దేవుడు నీవు వెళ్ళమంటే యోనా గారు తార్షీషు వెళ్తారు. అయితే దేవుడు ఏం చేస్తాడు? ఆ వాటర్ మీదకి ఒక తుఫాన్ రప్పించినప్పుడు ఆ సముద్రం మొత్తం అల్లకల్లోలం అయిపోతున్నప్పుడు ఆ టైంలో ఆ యోనా గారిని ఎత్తి సముద్రంలో పడేస్తారు. ఆ టైంలో ఆ మత్స్యము ఆయన మింగివేసిన తర్వాత ఆయన తీరానికి చేరుతుంది. అంతే కదా చాలా మంది అనుకుంటారు. కానీ ఈ రోజు దేవుడు ఆ మత్స్యము జీవితం నుంచి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు అని మనం చూసుకున్నట్లయితే రండి, యోనా గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగివలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. చాలు. సో ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో ఏం రాయబడింది అంటే, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. సో ఇక్కడ రాయబడిన మాట చాలా చక్కగా రాయబడింది. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా. ఇక్కడ హిబ్రూ బైబుల్లో ఏం రాయబడింది అంటే, మనహ్ అనే మాట రాయబడింది. మనహ్ అంటే అర్థం ఏంటి అంటే అపాయింటెడ్. అంటే ఈ మత్స్యాన్ని దేవుడు ఏం చేశారు అంటే అపాయింట్ చేశారు, అంటే దీన్ని నియమించారు. అక్కడ యోనా గారిని మృంగివేయడానికి దేవాతి దేవుడు మత్స్యాన్ని నియమించారు. దేనికి నియమించారు అని మనం చూసుకున్నట్లయితే, యోనా గారిని దేవుడు నినివే వెళ్ళమంటే ఆయన తర్షీషు వెళ్తాడు. ఆ టైంలో ఆయన మాట వినకపోవడాన్ని బట్టి వాళ్ళందరూ కలిసి ఆయన్ని ఎత్తి పడవేయడాన్ని బట్టి ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి ఆయన మొరపెట్టడాన్ని బట్టి, యోనా గారు మొరపెట్టడాన్ని బట్టి ఆ టైంలో దేవుడు ఆయన్ని కాపాడడానికి ఒక మత్స్యాన్ని లేదా ఒక తిమింగళాన్ని ఏర్పాటు చేసుకుంటారు. సో ఇక్కడ వరకు మనకు ఓకే. ఈ పాయింట్ ఆఫ్ ఇక్కడ మనహ్ అనే మాట ఎందుకు రాయబడింది అంటే ఇట్ వాస్ అపాయింటెడ్. ఈ రోజు మన అంశం చూసుకున్నట్లయితే ఏం చెప్పాను? అపాయింటెడ్ వెల్, ఎన్నుకోబడిన మత్స్యము. ఎవరి చేత ఎన్నుకోబడింది అని మనం చూసుకున్నట్లయితే సాక్షాత్తు దేవాతి దేవుని చేత ఎన్నుకోబడిన మత్స్యము. సో ఈ రోజు మన ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనప్పటికీ ఇక్కడ ఎంతమంది ఎన్నుకోబడిన వారు ఉన్నారు? మీ హ్యాండ్ రైజ్ చేయగలుగుతారా? ఐ వాజ్ అపాయింటెడ్ బై గాడ్ అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? am I audible? ఎంతమంది చెప్పగలరు ఐ వాజ్ అపాయింటెడ్ బై గాడ్ అని? వెరీ గుడ్. సో మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. వీఆర్ నాట్ అపాయింటెడ్, వీఆర్ చూసెన్ పీపుల్. ఆమెన్. అపాయింటెడ్ అంటే ఒక కొద్ది సమయం మాత్రమే, ఒక పర్టికులర్ టైం వరకు మాత్రమే. అది చూసెన్ అంటే త్రూ లైఫ్ అన్నమాట. వీఆర్ ఆర్ చూసెన్ బై గాడ్. ఈ రోజు ఈ మత్స్యము జీవితం నుంచి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అది ఏంటి అంటే, ఇది ఈ మత్స్యము దేవుని చేత అపాయింట్ చేయబడింది. అలాగే
యోనా గారు ఏం చేయబడ్డారు? చూసేనా అపాయింటెడా? చెప్పండి. చూసాను. వెరీ గుడ్. యోనా గారు ఏమో చూసెన్, మత్స్యం తిమింగలం ఏమో అపాయింటెడ్. వెరీ గుడ్, మీరు బాగా వింటున్నారు. సో అపాయింటెడ్ అంటే ఒక పర్టికులర్ టైం వరకు మాత్రమే ఉంటుంది. అయితే చూజన్ అంటే నో లిమిట్ అన్నమాట, అన్లిమిటెడ్. దానికంటే ఒక లిమిట్ ఉండదు. అపాయింటెడ్ అన్న దానికి ఒక పర్టికులర్ లిమిట్ అనేది ఉంటుంది. చూజన్ కి మాత్రం లిమిట్లెస్. అయితే ఇక్కడ ఇద్దరు కనిపిస్తారు మనకి, ఒకటి యోనా గారు, ఇంకొకటి మత్స్యం. అయితే యోనా గారిని దేవుడు స్టార్టింగ్ లో ఒక మాట రాయబడి ఉంటది, ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మళ్ళీ చదువుదాం. ఒకసారి యోనా గ్రంథం యెహోవా వాక్కు ఆ, అమితయే కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఓకే, వెరీ చాలా ఓకే. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఎవరి వాక్కు ప్రత్యక్షమైంది? దేవుని వాక్కు. ఎవరికి? చూసాను అంటే దేవుని చేత ఎన్నుకోబడిన, దేవుని చేత ఏర్పాటు చేయబడిన యోనాకి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఇక్కడ కూడా సేమ్ అది జరిగింది. అక్కడేమో చూసన్, ఇక్కడేమో అపాయింటెడ్. ఎవరికి వెయిట్ ఎక్కువ ఉంది? చూసన్ కి ఎక్కువ వెయిట్ ఉందా, అపాయింటెడ్ కి ఎక్కువ వెయిట్ ఉందా? చెప్పండి. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, ఎందుకు అంటే మీ ఫేసెస్ నాకు కనిపించట్లేదు కాబట్టి. సో నేను మిమ్మల్ని అడగవలసి ఉంది కాబట్టి అడుగుతున్నాను. చూసన్ కి ఎక్కువ వెయిట్ ఉందా, అపాయింటెడ్ కి ఎక్కువ వెయిట్ ఉందా? ఎవరు గొప్పవారు, చూసనా అపాయింటెడ్? ఒకరే చెప్పారు, మిగతా వారు కూడా. చూసనా అపాయింటెడ్? ఉన్నారా? చూసన్ ఆర్ అపాయింటెడ్? సో చాలా మంది సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఏం చెప్తే ఏం తంట వస్తుందా అని చెప్పేసి. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే చూసన్ కి ఎక్కువ వెయిట్ ఉంది, ఎందుకంటే అది లైఫ్ టైం. అపాయింటెడ్ లిమిటెడ్ టైమే, చూసన్ మాత్రం లైఫ్ టైం ఉంటది. అయితే సాక్షాత్తు దేవుని వాక్కే యోనాకు ప్రత్యక్షమై మాట్లాడితే యోనా గారు ఏం చేశారంటే ఆ మాటను వినలేదండి. కానీ ఈ రోజు మనం వినబోతున్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న మొట్టమొదటి విషయం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఇట్ హర్డ్ ద గాడ్స్ వాయిస్. దేవుని స్వరాన్ని వింది. మత్స్యము ఏం చేసింది అంటే దేవుని స్వరాన్ని వింది. యోనా గారు కూడా దేవుని స్వరాన్ని విన్నారు, మత్స్యము కూడా దేవుని స్వరాన్ని వింది. అక్కడ ఆ యోనా గారు దేవుని స్వరాన్ని విన్నారు, కానీ ఆ స్వరాన్ని జస్ట్ విని పక్కదోవను పట్టించారు, వినకుండా విన్నట్టు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మత్స్యం ఏం చేసింది అంటే, యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, ఇట్ హర్డ్ ద గాడ్స్ వాయిస్ అంటే దేవుని స్వరాన్ని వింది. ప్రస్తుత కాలంలో చాలా మంది క్రైస్తవులు కూడా దేవుని స్వరాన్ని వినే అనుభవం కలిగి ఉంటున్నారు. దేవుడు అనేక విధాలుగా మాట్లాడతాడు మనతో. అయితే త్రూ ద వర్డ్, బైబిల్ ద్వారా మాట్లాడతాడు, త్రూ ద ప్రీస్ట్ పాస్టర్ ద్వారా మాట్లాడతాడు, లేదంటే ఇంకా రకరకాలుగా యూట్యూబ్ లో ఎవరైనా ప్రసంగాలు వింటున్నప్పుడు కావచ్చు, ఎలాగైనా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని వాక్కు అనేది డైరెక్ట్ గా యోనాకి ప్రత్యక్షమైనప్పుడు, దేవుని స్వరం ప్రత్యక్షమైనప్పుడు యోనా గారు వినలేదు. కానీ నోరు లేని జీవమైన ఈ మత్స్యము ఏం చేసింది అంటే దేవుని స్వరాన్ని వింది. ప్రస్తుత కాలంలో చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారు అని మనం ఆలోచించినట్లయితే, వీళ్ళు దేవుని స్వరాన్ని కంటే ఎక్కువ మనుషులతో మాట్లాడడానికి, మనుషులతోనే టైం స్పెండ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అవునంటారా కాదంటారా? ఏమండి, అక్కడ దేవుడే ప్రత్యక్షమై యోనాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చేశాడు అని మనం ఆలోచించినట్లయితే, దేవుని స్వరాన్ని వినలేదు. నోరుండి వినలేదండి, చెవులుండి వినలేదు. నోరుండి మాట్లాడగలరు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు, నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు మీరు నా మాట వింటేనే కదా నాకు రిప్లై ఇవ్వగలుగుతారు, రెస్పాండ్ అవ్వగలుగుతారు. అవునా కదా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన కళ్ళున్నాయి, చెవులున్నాయి, నోరున్నాయి, అన్ని అవయవాలు ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు విని రిప్లై ఇవ్వడానికి ఏమైందండి? రిప్లై ఇవ్వాల. దేవుడు చెప్పింది తూచే తప్పకుండా దేవుడు ఖచ్చితంగా, ఏమండి, దేవుని స్వరం ఎవరికి పడితే వాళ్ళకి వినిపించదు. ఓన్లీ ఫర్ ద పీపుల్ దోస్ హు ఆర్ చూజన్ అండ్ ద పీపుల్ దోస్ హు ఆర్ అపాయింటెడ్.
వారికి మాత్రమే దేవుని స్వరం వినిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా మంది, నేను ఇక్కడ అడగాలనుకుంటున్నా, ఎంతమంది దేవుని స్వరాన్ని విన్నారు? ఎంతమంది దేవుని స్వరాన్ని విన్నారు? మీ హ్యాండ్ రైజ్ చేయగలుగుతారా? దేవుని స్వరాన్ని ఎంతమంది విన్నారు? నలుగురు హ్యాండ్స్ రైజ్ చేశారు. ఓన్లీ 4 మెంబర్స్. 4, 5, 6. వెరీ గుడ్. 7. ఓకే, వెరీ గుడ్. సో మీరు వింటున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ మత్స్యం ఏం చేసింది అంటే దేవుని జీవితాల్లో కూడా మనందరి దేవుని స్వరాన్ని వినే అనుభవం ఉంది. దేవుని స్వరాన్ని మనం వింటూ ఉంటాం. అయితే వాక్యాల ద్వారా కావచ్చు, బైబిల్ ద్వారా కావచ్చు, ఏదేమైనప్పటికీ దేవుని స్వరాన్ని మనము కూడా ఏం చేస్తున్నాం? వింటున్నాం. విన్న తర్వాత ఏం చేయాలి మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా అది దేవుని స్వరాన్ని వింది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఒకవైపు భయంకరమైన తుఫాను, ఒకవైపు భయంకరమైన అలల. మీకు తెలుసుంటుందో లేదో, యాక్చువల్లీ మాదంతా గోదావరి ప్రాంతం, మాకు ఎక్కువ చేపల చెరువులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వర్షాలు వచ్చిన టైంలో, లేదంటే భయంకరమైన తుఫాను వస్తున్న టైంలో సముద్రాల దగ్గర ఉండే వారికి తెలుసు, ఏమండి, ఆ టైంలో మత్స్యకారులు ఎవరిని బయటికి సముద్రంలోకి వెళ్ళనివ్వరు. ఎందుకు అంటే అలల తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు పొరపాటున వెళ్తే ఏమవుతారు అంటే ఆ అలల తాకిడి వలన చనిపోతారు. చాలా భయంకరంగా ఉంటారు. సముద్రంలో పరిస్థితులన్నీ చాలా భయంకరంగా ఉంటాయి. కనీసం ఒక్క చేప కూడా పైకి రాదు. ఒకవేళ ఆ చేప తెగించి పైకి వచ్చిందా, మనం నెక్స్ట్ డే న్యూస్ పేపర్ లో వింటూ ఉంటాం, ఏ టీవీ 9 లోనో ఏ సాక్షిలోనో, ఏమని, అలల తాకిడికి తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం అనో డాల్ఫిన్ అనో ఏదో ఒకటి వింటూ ఉంటాం. ఏ చేప కూడా పొరపాటున కూడా పైకి రాదు. అసలు అది అంటే అంత భయంకరమైన పరిస్థితిలో బయటికి రావడానికి సాహసం చేయదు. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఏమండి, అక్కడ పరిస్థితులు బాగోలేదు. అయినప్పటికీ అక్కడ ఆ పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ అది దేవుని స్వరాన్ని వినటానికి విధేయత చూపించింది. మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉండాలి అంటే, అరే ఈ రోజు కుదరదులేనా, కొంచెం నేను బిజీగా ఉన్నాను, ఈ రోజు నేను వినలేను, ఈ రోజు నేను వాక్యం చదవలేను, లేదంటే ఈ రోజు నేను ప్రార్థనకు రాలేను కాదు. అనుకూలంగా ఉన్న, ప్రతికూలంగా ఉన్న ఏ పరిస్థితులు అయినప్పటికీ మనం దేవుని స్వరాన్ని వినేవారుగా ఉండాలి. ఆమేన్. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని స్వరాన్ని వినటానికి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మారుస్తూ ఉంటారు. లైక్ ఎలా అంటే, ఇప్పుడు కాదులే, తర్వాత విందాంలే, ఇది కాదు, ఇది ఇట్స్ నాట్ అండ్ రైట్ టైం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే డైవర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ అలల తాకిడి ఉంది, భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అక్కడ జరిగింది ఏంటి మనం ఆలోచించినట్లయితే, అంత భయంకరమైన పరిస్థితిలో కూడా అది దేవుని స్వరాన్ని వినటానికి ఇష్టపడింది. మన జీవితంలో కూడా నాకు టైం లేదు, నా వల్ల కుదరట్లేదు, నేను చాలా బిజీ, నా అంత బిజీ ఎవరు లేరని చెప్పొద్దు. బికాస్ మీరు ఈ లోకంలో మనుషుల స్వరాన్ని వినట్లేదు, కానీ జీవము కలిగిన దేవుని స్వరాన్ని వింటున్నారు. దేవుని స్వరాన్ని వినటానికి ఇష్టపడుతున్నప్పుడు, దేవుని స్వరం మీతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మాట వినటానికి మీరు ఇష్టపడకపోతే, బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది, ఏంటి తెలుసా? లోబడనల్లని ప్రజలకు శ్రమ అంట. లోబడనల్లని ప్రజలకు శ్రమ. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఆ మత్స్యముతో ఎందుకు మాట్లాడాడు అంటే, దానికి వినే స్వభావం ఉంది కాబట్టి దేవుడు మాట్లాడాడు. ఈ రోజు ఈ గూగుల్ మీట్ ద్వారా ఎంతమంది అయితే పాల్గొంటున్నారో, దేవుడు మీ అందరితో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచించినట్లయితే, మనందరికీ కూడా వినే స్వభావం ఉంది కాబట్టి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నా జీవితాన్ని చూసుకున్నట్లయితే ఏమండి, ఒకప్పుడు నేను పేరుకి సేవకుని కుమారుడినే. మా తాతయ్యలు సేవకులు, మాకు మంచి పరిచర్లు ఉండే, ఒక 64 మందిరాలు ఉన్నాయి. అందులో మేము 5 మందిరాలు మేము చూస్తున్నాం. అయితే ఎన్నో వాక్యాలు చిన్నప్పటి నుంచి మీకు తెలిసే ఉంటది. ఎవరైనా పాస్టర్స్ పిల్లలు ఇక్కడ ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటది. ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి వాక్యాలు విని విని విని, ఆ ప్రార్థనలు విని విని, లైక్ ఎలా ఉంటదంటే, కొన్నిసార్లు అందరి జీవితాలు ఏమో నాకు తెలియదు, కానీ నా జీవితం ఎలాగైపోయిందంటే అది బోర్లాగా అయిపోయింది అనమాట. అస్తమానం ఏం చేస్తావులే ప్రార్థన, ఎప్పుడు ప్రార్థనేనా, ఎప్పుడు బైబులేనా, అరే ఏంట్రా బాబు అన్న ఆ ఫీల్ నాకు వచ్చింది అనమాట. ఎందుకు అంటే, నేను ఎందుకు బేసికలీ మా పేరెంట్స్ ఏదైనా మీటింగ్స్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా నా జీవితం నాది, ఇష్టం వచ్చిన జీవితాన్ని నేను జీవించేవాడిని. సో నేను కంప్లీట్ గా దేవునితో లేను కాబట్టి నేను ఎక్కువ స్నేహితులతో మాట్లాడడానికి, స్నేహితులతో చాట్ చేయడానికి, లేదంటే ఫ్రెండ్స్ ని మీట్ అవ్వడానికి ఎక్కువ నా సమయాన్ని వెచ్చించేవాడిని. కాబట్టి నేను దేవుని స్వరాన్ని సరిగ్గా వినలేకపోయాను. మీలో చాలా మంది అనుకోవచ్చు, నాతో దేవుడు మాట్లాడట్లేదు, దేవుడు నాతో మాట్లాడట్లేదు అని మీరు అనుకుంటున్నారేమో.
దేవుడు మాట్లాడలేదని దాని అర్థం ఏంటి తెలుసా? మీరు దేవుని స్వరం వినటం కంటే మనుషుల స్వరాన్ని వినటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని అర్థం. అందుకే దేవుని స్వరం మీకు వినిపించట్లేదు. దేవుడు మాట్లాడడానికి ఇష్టంగానే ఉన్నాడు, కానీ ఆయన ద్వారం వద్ద నిలబడి ఆయన తట్టుతున్నాడంట. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే వారి కొరకు లోపల వేరే వాళ్ళని పెట్టుకుని, లేదంటే వాళ్ళతో వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళు చెప్పింది వినడానికి, వీళ్ళు చెప్పింది వినడానికి ఎంత టైంనైనా స్పెండ్ చేస్తారు. కానీ దేవుని స్వరాన్ని వినటానికి, అరే ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని ఆ స్వరాన్ని వినటానికి మాత్రం వారు వేగిరపడరు. నా జీవితం కూడా అలాగే ఉండేది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు కాసేపు ఆ కీబోర్డ్ ప్లే చేసేవాడిని, తర్వాత నా లైఫ్ నాదే. నేను అనుకునేవాడిని అందరూ దేవుడితో మాట్లాడుతున్నారు, దేవుడు నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని అనుకునేవాడిని. బికాస్ నాకు అప్పుడు అర్థం కాలేదు నా జీవితంలో ఏంటి. నేను ఎక్కువ ఫ్రెండ్స్ కి వాల్యూ ఇచ్చేవాడిని. ఎక్కువ ఫ్రెండ్స్ అని చెప్పి నేను ఒకటి అంటాను, ఏమండి మీరు ఫ్రెండ్స్ కి వాల్యూ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయినప్పటికీ, ఏదైనప్పటికీ దేవుడు రకరకాలుగా మాట్లాడతాడు. లైక్ మనసాక్షి ద్వారా మాట్లాడతాడు, నువ్వు చేస్తున్న తప్పు నువ్వు చెయ్యొద్దు అని చెప్తాడు. తర్వాత సేవకుని స్వరం ద్వారా మాట్లాడతాడు, లేదంటే యూట్యూబ్ ప్రసంగాల ద్వారా మాట్లాడతాడు, లేదంటే బైబిల్ ద్వారా మాట్లాడతాడు. అనేక రకాలుగా దేవుడు ఎలాగా అనుకుంటే, అంటే నిన్ను చేరుకోవడానికి, తన స్వరాన్ని వినిపించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా నీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే యోనాకు కూడా అదే జరిగింది. దేవుడు ఎలా రావాలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు, కానీ యోనా గారు దేవుని మాట వినలేదు. కానీ దేవుడు ఆకాశం నుంచి అలాగ సముద్రం, ఏమండి తిమింగళాలు ఎక్కడుంటాయండి? పైన ఉంటాయండి. పైన ఉండవు, ఎక్కడో అంధకారంలో ఎక్కడో కింద ఉంటాయి. చూడండి, దేవుడు తన ఆ మత్స్యముతో మాట్లాడడానికి అంధకారంలో ఉన్నప్పటికీ, ఎక్కడో లోపల ఉన్నప్పటికీ దేవుడు దానితో మాట్లాడడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం ద్వారా ఆయన యొక్క స్వరాన్ని వినిపించాడు. ఆ ప్రాంతంలో ఆ మత్స్యంకి తన స్వరాన్ని వినిపించగలిగాడు. నేను అంటాను, నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నాతో మాట్లాడతాడని. ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన ఎవరితో అయినా మాట్లాడతాడు. నువ్వు నేను ఎంత పాపిని కదా, ఎంత దౌర్భాగ్యుని కదా, దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు అనుకోవచ్చు. ఏమండి, ఒక నోరు లేని జీవంతోనే దేవుడు మాట్లాడగలిగితే నీతో మాట్లాడలేడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈ భూలోకంలో ఉన్న అన్నిటినీ నోటి మాటతో చేశాడు, కానీ నిన్ను నన్ను మాత్రం ఆయన చేతులతో చేశాడు. బికాస్ వీఆర్ చూసెన్ బై హిమ్. అర్థమవుతుందా? మీరు అనుకోవచ్చు దేవుడు నాతో మాట్లాడతాడని. ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎక్కడో అగాధంలో ఉన్న మత్స్యంతోనే మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడడానికి కూడా సమర్థుడే. ఖచ్చితంగా మాట్లాడతాడు. అటువంటి మాట్లాడే అనుభవం నిశ్చయముగా మీరు పొందుకుందురు గాక. అలా దేవుని స్వరాన్ని వినే అనుభవం మీరు అందరూ పొందుకుందురు గాక. నేను అంటాను, మనుషుల కంటే ఎక్కువ ప్రాధాన్యత మీరు దేవునికి ఇవ్వగలిగితే మీ జీవితంలో దేవుడు రోజుకొక రీతిగా మాట్లాడతాడు. ఖచ్చితంగా ఆయన మాట్లాడేవాడు. ఆయన కళ్ళుండి చూడలేని వాడు కాదు, నోరుండి మాట్లాడలేని వాడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు. అందుకే మనం ఇలా బ్రతికున్నామంటే, సజీవంగా ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా? ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. చాలా మంది అంటుంటారు, ఏం దేవుడు అండి ఎక్కడ మాట్లాడుతున్నాడు, అందరికి జరుగుతున్నాయి కానీ నాకు జరగట్లేదని అంటారు. ఎందుకు జరగట్లేదంటే ఆయన స్వరాన్ని వినే అనుభవం నీకు లేదు కాబట్టి. ఎందుకంటే స్వరాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ బైబిల్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లైట్ వేసాను. ఇక్కడ లైట్ వేసినప్పుడు ఈ లైట్ ఈ కిందకి వెళ్ళాలంటే ఏం జరగాలి? గ్యాప్ అన్నా ఉండాలి, లేదంటే ఈ ప్లేస్ నుంచి పక్కకన్నా వెళ్ళాలి, అప్పుడే లైట్ వెళ్ళగలుగుతుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఆ అడ్డుగా ఏదైతే ఉందో ఆ అడ్డుని మనం తొలగించుకున్నప్పుడు ఆయన స్వరాన్ని చాలా క్లియర్ గా వినగలుగుతాం. హల్లెలూయా, చాలా క్లియర్ గా వినగలుగుతాం. యోనా గారి జీవితంలో ఏమండి, దేవుడు స్వరం వినిపించినప్పటికీ ఆయన ఎందుకు దానికి విధేయత చూపించలేకపోయాడు అంటే ఆయన మధ్యలో తర్షీష్ అనే ఒక ఆశ ఉండిపోయింది. ఆ ఆశ ఉండిపోయింది కాబట్టి, ఆ ప్రాంతానికి వెళ్ళాలనే తపన ఆయనలో ఉండిపోయింది కాబట్టి దేవుని స్వరాన్ని పూర్తిగా వినలేకపోయాడు. విధేయత చూపించలేకపోయాడు. నా జీవితంలో కూడా నువ్వు దేవుని స్వరాన్ని వినలేకపోతున్నావంటే, ఒకవేళ స్వరాన్ని విన్నా విధేయత చూపించలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవునికి నీకు మధ్యలో ఏదో అడ్డుగా ఉండిపోయింది కాబట్టి పూర్తిగా దాని మీద నువ్వు ఆ ఫోకస్ చేయలేకపోతున్నావు అని అర్థం. సో మనందరం దేవుని స్వరాన్ని వినేవారుగా ఉందుము గాక. అండ్ రెండవదిగా చూసుకున్నట్లయితే, నా ముందు సమయం
అవుతూ వస్తుంది. నేను స్పీడ్గా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రెండోదిగా చూసుకున్నట్లయితే ఒబే టు గాడ్స్ వర్డ్ ఇన్స్టెంట్లీ. రెండోదిగా ఏం చేసింది అని మనం చూసుకున్నట్లయితే దేవుని స్వరానికి విధేయత చూపించింది. ఏమండి, ఒక నోరు లేని జీవం అండి అది. దేవుడు ఒక మాట చెప్పగానే విధేయత చూపించింది. ప్రస్తుత కాలంలో చాలా మంది క్రైస్తవులు, మేము పేరుకి క్రైస్తవులు అని చెప్పుకుంటూ, ఏమండి, మంచి మంచి క్రైస్తవ పేర్లు పెట్టుకుంటూ, ఇంటి బయట మంచి మంచి వాక్యాలు పెట్టుకుంటూ, యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని పెట్టుకుంటూ, లేదంటే గ్రేస్ హోమ్ అనో రకరకాలైన పేర్లు ఇంటి బయట పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుని మాటకి, ఈ బైబిల్కి విధేయత చూపించలేని వరకు జీవిస్తున్నారు. అది నోరు లేని జీవం. దేవుడు ఏం చెప్పాడు అంటే, అమ్మా, ఓ మత్స్యమా, నువ్వేం చేస్తావు అంటే పైకి వచ్చి, ఇగో పైన నా బిడ్డ ఉన్నాడు, నా బిడ్డను నువ్వు మృంగివేయలేని చెప్పగానే ఫస్ట్ స్వరాన్ని వింది. స్వరాన్ని వినగానే రెండోది ఏం చేసింది తెలుసా? విధేయత చూపించింది. నా జీవితంలో కూడా ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఇంకా మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఇంకా విధేయత చూపించట్లేదు. ఒకే విషయం కోసం దేవుడు అదే పనిగా మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇంకా నువ్వు ఎక్కడో విధేయత చూపించకుండా ఉన్నావేమో. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మత్స్యము జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఇట్ ఒబేడ్ ది గాడ్స్ వర్డ్. దేవుని మాటకు వెంటనే విధేయత చూపించింది, లాగ్ చేయలేదు. మన బైబిల్లో చూసుకున్నట్లయితే జక్కయ్య గారు కనిపిస్తారండి. జక్కయ్య ఒక దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించాడు. ఎంతో ఆయన ఉన్న ఆ ప్రాంతంలో, ఏమంటే ఆయనకంటే ఒక మంచి పేరు లేదు. అందరి చేత తృణీకరించబడిన వ్యక్తి, అందరి చేత తిట్టబడిన వ్యక్తి. ఎందుకంటే ఆయన బ్రతుకు అలాగుండేది. ఏసైని చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏసై డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వచ్చి, జక్కయ్య కిందకి రా, నేడు నీ ఇంట ఉండవలసింది అనగానే వెంటనే దిగాడా? నేను ఇప్పుడు రాను ఆయన, నాకు టైం పట్టుద్ది అన్నాడా? ఇన్స్టెంట్లీ వెంటనే జరిగిపోయింది కార్యం. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? దేవుడు నీతో మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత నువ్వు వెంటనే విధేయత చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారితోనే దేవుడు మాట్లాడతాడు. ఈ రోజు ఏమండి, ఎక్కడెక్కడో గడపలసిన మీరు ఇక్కడ గడుపుతున్నారంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు మీతో మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు మీ నుంచి కోరుకునేది ఏంటి అంటే, యు నీడ్ టు ఒబే టు ద గాడ్స్ వర్డ్ ఇన్స్టెంట్లీ. వెంటనే విధేయత చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగివేయదని తిరుగుతున్నాడు. మనం వెంటనే విధేయత చూపించగలిగితే మన జీవితంలో ఘనమైన కార్యాలు జరిగాయి. ఏమండి, జక్కయ్య వెంటనే దిగాడు కాబట్టి తన జీవితంలో మార్పు మొదలైంది. ఆ మార్పు వల్ల దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. అంటే దేవుడు జక్కయ్య కోసం సాక్ష్యం చెప్తున్నాడు. ఎందుకంటే వెంటనే విధేయత చూపించాడు కాబట్టి. దేవునికి కావాల్సింది యాక్టింగ్ చేసే క్రైస్తవులు కాదు, విధేయత చూపించే క్రైస్తవులు కావాలి. ఏమంటే ఆదివారం ఒక భక్తి, సోమవారం నుంచి శనివారం వరకు ఒక భక్తి చేసేవాళ్ళు కాదు. ఎప్పుడు నిజమైన క్రైస్తవులుగా బ్రతికేవారో దేవునికి కావాలి. ఏమండి, కొంతమంది ఉంటారు ఎంత యాక్ట్ చేసేస్తారో తెలుసా అండి? అయ్యి బాబోయ్, ఆదివారం రాగానే యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా అంటారు. ఇక సోమవారం అయిపోద్ది. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే ఇష్టం వచ్చిన జీవితాలు, ఇష్టం వచ్చినట్టు తిరగటం, ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయడం. ఏమంటే సినిమాలు అనుకుంటే సినిమా హాల్కి వెళ్ళడం, కొత్త సినిమా ఏదో వస్తే అది చూసేస్తారు. లేదంటే కొత్తగా ఉన్నాయి కదండి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇంకా రకరకాలైనవి వచ్చేసినాయి కదా. జనాల్ని పాడు చేయడానికి సాతానుడు. మనం థియేటర్ కూడా వెళ్ళవసరంలా, డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్ గా మన చేతులకు, మన ఇంట్లోకి వచ్చేసినాయి. అంటే వాడు ఏం చేస్తున్నాడంటే ఇన్స్టెంట్ గా పాపంలో పడవేయడానికి వాడు రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వాడు మార్గాలు వాడు ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు కూడా మన నుంచి కోరుకునేది ఏంటి అంటే, వాడి మార్గాలు నువ్వు పడకుండా ఉండాలి అంటే, వాడి ట్రాప్స్ లో నువ్వు పడకుండా ఉండాలి అంటే, యు నీడ్ టు ఒబే టు ద గాడ్స్ వర్డ్. దేవుని మాటకు విధేయత చూపిస్తే నువ్వు పడకుండా ఉంటావు. దేవుని మాటకు విధేయత చూపించలేదా, పడిపోతావు, ఖచ్చితంగా పడిపోతావు. అది ఎవరైనప్పటికీ అలా పడిపోయిన జీవితమే నా జీవితం. దేవుని స్వరాన్ని వినేవాడిని, కానీ విధేయత చూపించేవాడిని కాదు. భయంకరమైన పార్న్ ఎడిక్టర్ నేను. భయంకరంగా సినిమాలు చూసేవాడిని నేను. ఇష్టం వచ్చిన జీవితాలు. ఏమండి, ఎథికల్ హ్యాకింగ్. అసలు ఎంత దారుణమైన పరిస్థితి, నా జీవితం ఎంత దారుణం ఉండేదంటే, ఏమండి, ఫ్రీ ఫైర్లు అనుకుంటూ
పబ్జి అనుకుంటే ఇంకా చాలా ఇష్టం వచ్చిన జీవితం అన్నమాట. నాకు నచ్చినట్టు నేను జీవించేవాడిని దేవుని డబ్బులతో. ఏమండి, నా ఫ్రెండ్స్ నా చుట్టూ ఉండాలని చెప్పేసి దేవుని డబ్బులు, ఏమండి కానుకలు వస్తాయి కదండి, ఆ కానుకలు పెట్టులో అండి ఎవరికి తెలియకుండా కానుకలు తీసేసిన ఫ్రెండ్స్ నా చుట్టూ ఉండాలని అవి దొంగిలించేసి నా ఫ్రెండ్స్ ని నా చుట్టూ తిప్పుకునేవాడిని. వాళ్ళని మేపుతూ ఉండేవాడిని. అంటే మనకు వాడుక భాషలో చెప్పాలి అంటే వాళ్ళు నా చుట్టూ ఉండటానికి, వాళ్ళకి తాగటానికి, వాళ్ళకి తిరగటానికి, అన్నిటికీ దేవుని డబ్బుల్ని వాళ్ళకి ఇస్తూ ఉండేవాడిని. అంత భయంకరమైన దుర్మార్గుడిని నేను. ఎందుకు అంటే అటువంటి పరిస్థితులు నేను ఎందుకు పడిపోయాను అంటే, నేను దేవుని స్వరాన్ని వింటున్నాను కానీ విధేయత చూపించట్లేదు కాబట్టి ఆ సాతాను గడి వేసిన వల్ల ఆ ఉచ్చులో నేను చిక్కుకుపోయాను. ప్రస్తుతంలో చాలా మంది క్రైస్తవులు కూడా దేవుని స్వరాన్ని వింటున్నారు కానీ విధేయత చూపించలేకపోతున్నారు. దే ఆర్ నాట్ రెడీ అండ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు ఒబే టు గాడ్స్ వర్డ్. దేవుని మాటకి విధేయత చూపించలేకపోతున్నారు. ఇష్టం వచ్చినట్టు ఆ బిగ్ బాస్ షోలు చూసుకుంటూ, ఇష్టం వచ్చినట్టు పనికిమాల రీల్స్. ఏమండి, ఎవరైనా మన ఫోన్స్ తీసుకుని సరదాగా మన రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మన ఫోన్ చెప్పేస్తుంది మనం ఎలాంటి వాళ్ళం. ఆ రీల్స్ చూస్తున్నప్పుడు మన ఫోన్ చెప్పేస్తుంది మనం ఎలాంటి రీల్స్ చూస్తున్నామని. నిజంగా చెప్తున్నాను, కొంతమంది ఫోన్లు నేను తీసుకుని జస్ట్ నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎంత భయంకరమైన రీల్స్ వస్తున్నాయంటే లిటరల్లీ దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దే ఆర్ చూజన్ పీపుల్. నేను అంటాను, నటించే భక్తి చేయకండి, దేవుని కొరకు బ్రతకండి. నేను ఒకప్పుడు ఎంతో భయంకరంగా నటించేవాడిని. ఏమండి, మా డాడీ వాళ్ళు ఉన్నప్పుడు సంఘంలో విశ్వాసుల ముందు అయ్యి బాబోయ్ శామ్ అంటే ఎంత భక్తిపరుడు, శామ్ అంటే అయ్యి బాబోయ్. కానీ ఎవరు లేని టైంలో నా జీవితం ఎంత దారుణంగా ఉండేదంటే, అంత దౌర్భాగ్యంగా ఉండేదంటే నాకు నా దేవుడికి తెలుసు. అంత దౌర్భాగ్యం నేను. అలా ఎంత నాకు ఏమన్నా ఎంత దారుణంగా ఏడిపించేవాడిని అంటే అంత దారుణంగా ఏడిపించేవాడిని. నా బ్రతుకు అలా ఉండేది. ఎందుకు అంటే నేను దేవుని స్వరానికి విధేయత చూపించలేకపోయేవాడిని కాబట్టి సాతాను గడు నన్ను వాడుకోవడం మొదలు పెట్టాడు. రకరకాలుగా వాడుకోవడం మొదలు పెట్టాడు, భయంకరంగా వాడుకోవడం మొదలు పెట్టాడు. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ధనాన్ని, దేవుడు నాకు ఇచ్చిన నాలెడ్జ్ ని అనేక మంది జీవితాలు నాశనం చేయడానికి వాడాను నేను. నా ఫ్రెండ్స్ ని ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళకి డబ్బులు సిగరెట్లు కొనిపించేవాడిని అండి. వాళ్ళు నాతో ఉండాలని వాళ్ళకి తాగుడికి డబ్బులు ఇచ్చేవాడిని. అంత దౌర్భాగ్యం నేను. నా జీవితాన్ని మార్చాడంటే కేవలం నేను అంటాను నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. కేవలం వారు చేసిన ప్రార్థన వల్ల మాత్రమే. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నేను అంటాను, మీకు దేవుని స్వరం వినిపిస్తున్నప్పుడు ఇంకా విధేయత చూపించలేకపోతున్నారు అంటే గో నియర్ గాడ్, గో నియర్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేయండి. మోటివేషనల్ వీడియోస్ వల్ల, ఎవరో వాక్యాలు వినటం వల్ల మన జీవితాలు మారు. అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తే పలానా ప్లేస్ లో మంచి ఆరాధన జరుగుతుందంట, అక్కడ దేవుని ఆ సన్నిధిని అనుభవించు. ఓకే, వెరీ గుడ్. నేను అంటాను, నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎంతలాగా ఏమండి ఎన్ని చోట్లకి వెళ్ళిపోయి ఎంతలాగా వర్షిప్ చేసినప్పటికీ ఆయన మాటకి విధేయత చూపించలేకపోతే, దేవుడు నీతో ఏదైతే చెప్తున్నాడో ఆ మాటకి విధేయత చూపించలేకపోతే, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు ఎన్ని వర్షిప్ సెంటర్స్ కి, ఎన్ని వర్షిప్ కాన్ఫరెన్స్ లు వెళ్ళినా, లేదంటే ఎన్ని పాటలు పాడినా, ఎంత చేసినా వ్యర్థం. దేవుని స్వరానికి విధేయత చూపించే మనసు మనలో ఉండాలి. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ప్రస్తుతంలో యవనస్తులు ఉన్నారండి. నేను అడుగుతున్నా, నీ అమెజాన్ ప్రైమ్ లో నువ్వేం చూస్తున్నావు? నీ యూట్యూబ్ లో నువ్వేం చూస్తున్నావు? నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో నువ్వేం చూస్తున్నావు? నీ నెట్ఫ్లిక్స్ లో నువ్వేం చూస్తున్నావు? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. లోబడనల్లని ప్రజలకు శ్రమ. దేవుడు ఇంకా నీతో మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సింది చాలానే ఉంది. నేనండి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉండేవాడిని అంటే, దేవుడిచ్చిన డబ్బుల్ని ఆ పనికి మన సబ్స్క్రిప్షన్స్ కి వాడి, ఏమండి పార్న్ సైట్స్ కావచ్చు, లేదంటే నెట్ఫ్లిక్స్ కి, అమెజాన్, ఆహా, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకమైన వాటికి దేవుడిచ్చిన ధనాన్ని వ్యర్థంగా గడిపిన దౌర్భాగ్యం నేను అంటాను, దేవుడు నీకు ఇస్తున్న సమయాన్ని, దేవుడు నీకు ఇస్తున్న ధనాన్ని వ్యర్థమైన వాటికి దయచేసి వాడకండి. 2 చేతులు జోడించి చెప్తున్నా. ఈ బైబుల్ నీ చేతులకి 150కి 200కి 300కి వస్తుందంటే ఎంతో మంది ఎంత వారు సంపాదిస్తున్నదంతా ఏమండి 10% వాళ్ళు ఉంచుకుని 90% మన దేశంలో ఉన్న వాళ్ళకి ఆ బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదా అనేక మందికి దేవుని వార్తలు వెళ్ళాలి, దేవుని సువార్త వెళ్ళాలి, అనేక మంది వాక్యం చదవాలి అని వాళ్ళు కష్టపడి కడుపులు మార్చుకుని ఆ ధనాన్ని పంపిస్తుంటే మనకి 200కి 300కి బైబుల్స్ దొరుకుతున్నాయండి. కుదిరితే మీ దగ్గర ఉన్న ధనంతో అనేక మందికి సహాయం చేయండి, లేదంటే దేవుని రాజ్య విస్తరణ కొరకు ఆ ధనాన్ని వాడండి. పనికి మాలిన వాటికి దానివల్ల నేను అంటాను, ఆ నెట్ఫ్లిక్స్ వల్ల, అమెజాన్ ప్రైమ్ వల్ల ఏ యూజ్ లేదు.
మళ్ళీ చెప్తున్నా, ఏ యూజ్ లేదు. దేవుడు మీకు ఇస్తున్న ధనం అది ఎంతైనప్పటికీ ఆయన పని కొరకు వాడండి. అనేక మంది ఏమంటే నశించిపోతున్న వారి కొరకు వాడండి. ఎంతో మంది పేదవారు కనిపిస్తుంటారు రోడ్డు పక్కన, వారి కొరకు వాడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. పనికి మనల్ని వాటి వల్ల వాడడం వల్ల మన జీవితం ఎంత మాత్రం ఫలించదు. ఫస్ట్ గా ఒక మాట చెప్పాను, ఆ మత్స్యము ఏం చేసింది అంటే ఇట్ హర్డ్ గాడ్స్ వర్డ్, దేవుని మాట వింది. అండ్ రెండోదిగా విధేయత చూపించింది. యోనా జీవితాన్ని చూసినట్లయితే దేవుని స్వరాన్ని విన్నాడు, కానీ రెండోది చూసుకున్నట్లయితే he didn't obey to the God's word. దేవుని మాటకు విధేయత చూపించలేదు. దేవుడు తనకిచ్చిన ధనాన్ని, దేవుడు తనకిచ్చిన సమయాన్ని, దేవుడు తను నినివే వెళ్తాడని దేవుడు తనకిచ్చిన ఆ టికెట్ కొనుక్కోవడానికి, ఆ ఓడకి టికెట్ కొనుక్కోవడానికి దేవుడు తనకిచ్చిన ఆ డబ్బుని తర్చిచి వెళ్ళడానికి వాడాడండి యోనా గారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆలోచించండి. దేవుడు తను ఒక పని చేస్తాడని ఆ ధనాన్ని సమకూరిస్తే ఈయన ఇంకో పని చేయడానికి ఇంకో పనికి మాలిన పనికి వెళ్తున్నాడు ఆయన. ఎంత దౌర్భాగ్యమైన విషయం. దేవుడు నీకు ఇస్తున్న ధనాన్ని దేని కొరకు వాడుతున్నావు? ఈరోజు నేను అడుగుతూ ఉన్నా, దేవుడు నీకు ఇస్తున్న ధనాన్ని ఎటువంటి పనులకి వాడుతున్నావు? నువ్వు అశ్లీలమైన వాటిని చూడడానికి వాడుతున్నావా? పనికి మాలిన సినిమాలు, పనికి మాలిన వెబ్ సిరీస్లు చూసుకోవడానికి వాడుతున్నావా? నీ ధనాన్ని, నీ సమయాన్ని దేవుని కొరకు వాడు. డూ సంథింగ్ ఫర్ గాడ్ బిఫోర్ యూ లీవ్ దిస్ వరల్డ్. నువ్వు చచ్చే లోపల దేవుని కోసం ఏదైనా చేసి చనిపో అంతే. మనం మరణించే లోపల ఏమండి, ప్రవీణ్ పగడాల్ గారు కావచ్చు, లేదంటే రీసెంట్ గా చనిపోయిన అక్రిక్ సహోదరుడు, ఆయన ఫుల్ నేమ్ నాకు గుర్తులేదు. ఇంత ఇలా చాలా మంది, చార్లెస్ క్రిక్, వెరీ గుడ్. ఇలా చాలా మంది యవనస్తులు వారి జీవితాల్ని ఏమండి, వాళ్ళకి ఏం తక్కువ అండి, కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు, కోట్ల ఆస్తి కలిగి కూడా వారు దేవుని టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్య విస్తీర్ణ జరగాలి అని వారికున్న ధనాన్ని, సమయాన్ని ఏమండి వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు. నేను అంటాను, నీ దగ్గర డబ్బులు ఎక్కువైతే ఒక బైబుల్ సెట్ కొను, బైబుల్స్ కొని లేని వాళ్ళకి ఇవ్వండి, పంచిపెట్టండి, ఏం పర్లేదు. బయట చూస్తే రోడ్ల మీద ఇస్కాన్ వాళ్ళు కావచ్చు, లేదంటే అనేకమైన వాళ్ళు కావచ్చు, భగవద్గీత అని రకరకాల పుస్తకాలు పంచి పెడుతున్నారు. నువ్వేంటంటే వాళ్ళని చూసుకుంటా, వీడియోలు తీసుకుంటా, లేదంటే రీల్స్ చూసుకుంటా, ఇలా నీ సమయాన్ని వ్యర్థపరుస్తున్నావే. నీకున్న అది చిన్న బైబిల్ కావచ్చు, పెద్ద బైబిల్ కావచ్చు, జస్ట్ యూ గివ్ ఇట్ టు దెమ్. ఎవరికైనా ఇవ్వి, వాళ్ళు చదవకపోయినా చింపేసి నో ప్రాబ్లం. కానీ ఖచ్చితంగా దేవుడు ఒకరోజు వాడిని పట్టుకుంటాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మొట్టమొదటిగా ఇట్ obey to the God's word. It heard the God's word. And second గా it obey to the God's word. యోనా గారేమో విధేయత చూపించలేదు. నోరు లేని జీవం విధేయత చూపించింది. ఈ రోజు ఆ నోరు లేని జీవం మనతో ఎంతో చక్కగా మాట్లాడుతుంది కదండి. అది నోరు లేకపోయినప్పటికీ ఈరోజు నీతో నాతో చాలా చక్కగా తేటగా సూటిగా దేవుడు మనతో మాట్లాడిస్తున్నాడు. నేను అడుగుతూ ఉన్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరానికి విధేయత చూపిస్తున్నావా? ఆయన స్వరానికి విధేయత చూపిస్తున్నావా? భయంకరమైన పరిస్థితులు ఉన్నాయండి. ఎంత వ్యతిరేకత అంటే రీసెంట్ గా నేను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు రాజస్థాన్ లో కొన్ని పరిస్థితులు, అక్కడ యాంటీ కన్వర్షన్ దానికి సంబంధించిన బిల్ ఏదో ఆమోదమైన, అక్కడ క్రిస్టియన్స్ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నారంటే వాళ్ళు బహిరంగంగా సువార్త చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అలా సుడాన్ లో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో నీకు నాకు స్వేచ్ఛగా మందిరంలో ఆరాధన చేసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. చక్కగా ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి, ఆయన సన్నిధిలో ధ్యానం చేయడానికి ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరికి లేని అవకాశం నీకు నాకు దక్కిందంటే కారణం ఏంటి తెలుసా? ఇంకా వీఆర్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన ఇంకా నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కాబట్టి చాలా మందికి నార్త్ ఇండియా వెళ్ళండి, చాలా రేర్, చాలా తక్కువ. మన సౌత్ ఇండియాలో ఉన్నంత సువార్త నార్త్ ఇండియాలో లేదండి. చాలా భయంకరమైన పరిస్థితులు. మనం అంటావా చక్కగా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎవరొకరు వాక్యాలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కంప్లీట్ గా యూట్యూబ్ ని, తర్వాత క్రిస్టియన్ ఛానల్స్ ని బ్యాన్ చేసేయాలని చెప్పేసి కొత్త జీవోస్ పాస్ అవుతున్నాయంట. మీకు అవి తెలుస్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ దుష్టుడైన అపవాది ఎవరిని మృంగుదనని దేవుని సువార్తను అంతం చేయడానికి రకరకాల పన్నాగాలు పన్నుతుంటే దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? వాడు పన్నుతున్న ప్రతి పన్నాగం నుంచి నీదంటూ ఒక సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుని దేవుని దగ్గరికి అనేక మంది నడిపిస్తావని, నువ్వు ఒక మంచి వేళ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఏం చేస్తున్నావు నువ్వు? 2 విషయాలు మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిగా ఇట్ obey to the God's word. It heard the God's word. And second, it obey to the God's word. యోనా గారు వినలేదు,
మత్స్యం వింది. అండ్ మూడోదిగా చూసుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, వింటున్నారా? వెరీ గుడ్. సో మూడోదిగా చూసుకున్నట్లయితే దెబ్బలను భరించింది, విచ్ స్టూడ్ ద బ్లోస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దెబ్బలు భరించడం ఏంటండి అని మనం ఆలోచించినట్లయితే, ఏంటి ఈ మత్స్యము దెబ్బలు ఎలా భరించింది అని మనం ఆలోచించినట్లయితే, రండి రాజుల గ్రంథం చదువుదాం. నేను స్పీడ్ గా, సమయం లేదు నా దగ్గర, నాకు ఇవ్వబడిన సమయం ముగించబడుతుంది. సో మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సముద్రమందు ఆ. హీరాము వాడలతో కూడా తర్షీషు వాడలను రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీషు వాడలు 3 సంవత్సరములకు ఒక మారు బంగారమును, వెండిని, దంతమును, కోతలను, నెమలి పీటలను తీసుకొని వచ్చిచుండెను. చాలు. సో ఇక్కడ రాయబడిన ఈ మాటలు ఏం రాయబడింది అని మనం ఆలోచించినట్లయితే, జస్ట్ మీకు ఒక క్లారిటీ కోసం ఈ రిఫరెన్స్ చెప్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 10:22 వచనం. ఏంటి అంటే, ఇప్పుడు మనకంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంది. బ్లింకిట్ అని, జొమాటో అని, రకరకాల పొట్లం అని, ఇంకా చాలా యాప్స్ రెడీగా ఉన్నాయి మనకి. ఇన్స్టెంట్ గా వెంటనే మనం ఆర్డర్ పెట్టగానే వెంటనే వచ్చేస్తాయి. మనం ఎన్ని వేలు ఎన్ని లక్షలు పెట్టి ఆర్డర్ పెట్టినా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో, విత్ ఇన్ అవర్స్ లో వచ్చేసేలాగా ప్రస్తుత కాలంలో మనకి అంత డెవలప్మెంట్ వచ్చేసింది అనమాట. కానీ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఏమండి, కేవలం పడవ మార్గాలు, లేదంటే గుర్రాలు, లేదంటే ఎడ్లు, ఇవి మాత్రమే ఉండే. ఇప్పుడు మనకి ఎయిర్ వేస్, వాటర్ వేస్, తర్వాత ట్రైన్స్, ఇక్కడ రకరకాలైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ వచ్చినాయి. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. అయితే ఇక్కడ ఈ తర్షీషు వాడలు ఏవైతే ఉండేయో, ఈ తర్షీషు వాడలు 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆ ప్రాంతాలకు వెళ్తుండే. అంటే ఎక్కడైతే డెస్టినేషన్ ఉందో ఆ ప్రాంతం నుంచి తర్షీష్కి 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రం వెళ్తుండే. అంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 4 రోజులు సరిపడా సామాగ్రిని, అంటే ఇంట్లోకి నిత్యావసర సరుకులు కొనాలి అంటే ఎంత ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను కనిపిస్తున్నానే మీకు? యామ్ ఐ ఆడిబుల్, విజిబుల్? ఓకే, వెరీ గుడ్. ఎంత ఉంటాయి? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమండి, ఒక నెలకు సరిపడా సామాగ్రి సరుకులే ఎంత ఉంటే, మరి 3 సంవత్సరాలకి సరిపడా సామాగ్రి ఎంత ఉంటది? ఆలోచించండి ఒకసారి. చాలా ఎక్కువ కదా, చాలా పెద్దోడు అది. అయితే జరిగింది ఏంటి అంటే, అక్కడ సముద్రంలో భయంకరమైన అలజడి నెలకొల్నప్పుడు, భయంకరమైన పరిస్థితి, భయంకరంగా అల్లొస్తున్నాయి. సో వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారు, ఓడ బాగా ఊగిపోతుందని చెప్పి ఓడను తేలిక చేయడానికి అందులో ఉన్న సామాగ్రిని బయట పాడవేయడం మొదలు పెట్టారు. ఆలోచించండి జాగ్రత్తగా. ఒక్కొక్కటే బయట పాడవేయడం మొదలు పెట్టారు. ఇక్కడ దేవుడు మత్స్యానికి ఏం చెప్పాడు? ఓ మత్స్యమా, పైన నా కుమారుడు ఉన్నాడు, పైకి నువ్వు వెళ్ళని చెప్పి దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇదేం చేసింది, వెంటనే విధేయ చూపించి పైకి వెళ్తున్నప్పుడు అలాగా ఆయన మింగివేయడం అలా పైకి వెళ్తుంటే టప్ 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 అని దాని ఈపు మీద, లేదంటే దాని శరీరం మీద ఆ ఒక్కొక్క సామాగ్రి అలా పడుతున్నప్పుడు దాని ఒళ్ళు చీరిపోయి ఉంటది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిమోట్ నా తలపైన అలా పడగానే కొంచెం నొప్పి వస్తుంది. అలాంటిది 3 సంవత్సరాలకు సరిపడా సామాగ్రి ఏమండి అలా ఒక్కొక్కటి అలా పడుతూ ఉండండి. అంటే వాళ్ళు ఆ ఓడని తేలిక చేయడానికి అలా ఒక్కొక్కటి పడవేస్తున్నప్పుడు ఇదేమో దేవుని స్వరాన్ని జస్ట్ వింది, అంతే పైకి వచ్చేస్తుంది. దేవుడు ఏం చెప్పలా, నీకు దెబ్బలు తగులుతాయని కానీ, నీకు ఎలాంటి పరిస్థితి వస్తుంది కానీ, ఒళ్ళు చీరిపోతుందని కానీ ఏం చెప్పలేదు. దేవుడు జస్ట్ చెప్పాడు పైకి వెళ్ళి అన్నాడు, అంతే. అలాగే ఇది పైకి వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత ఒక్కొక్కటే అలా పడ్డం మొదలు పెట్టిన తర్వాత జాగ్రత్తగా ఆలోచించండి, అది మళ్ళీ కిందకి వెళ్ళిపోలేదండి. శరీరం చీరిపోతున్న ఉంటది. లేదంటే ఆ దెబ్బలు తగులుతున్నప్పుడు, దానికి ఒక్కొక్క దెబ్బ అలా తగులుతున్నప్పుడు పాపం దాని ప్రాణం విలవెల్లా ఆడిపోయి ఉంటది. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అటువంటి పరిస్థితిలో కూడా వెనుదిరిగిపోలేదు. ప్రస్తుత కాలంలో క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? చిన్న దెబ్బ తగలగాని, లేదంటే చర్చిలో పాస్టర్ గారు ఒక చిన్న మాట అనగానే వెళదేనండి మందిరం, ఇంకా బోల్డని మందిరాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలేంటి? చిన్న మాట, భర్త ఒక చిన్న మాట అనగానే, లేదంటే కుటుంబంలో ఎవరైనా ఒక మాట అనగానే అల్లిగేసి దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తావే. మందిరంలో నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, ఆ మందిరం విడిచిపెట్టేస్తావు, మందిరమే మానేస్తావు, పాస్టర్ గారి మొహం చూడటమే మానేస్తావు. ఎప్పుడైనా అమ్మ పాస్టర్ గారు కొంచెం గద్దించేలా మాట్లాడారనుకో, ఇంకంతే, ఇంకా ఆ మందిరం వెంక కూడా చూడం. ఇక్కడ చూడండి, దీని ఒళ్ళు చీరిపోతుంది. ఒకవైపు ఆ దెబ్బలు తగులుతున్నప్పుడు ఇదేం చేసింది తెలుసా? కిందకి వెళ్ళిపోలేదు కానీ పైకి వస్తుంది. ఎందుకు తెలుసా?
అది దేవుని మాటకు విధేయత చూపించింది. కాబట్టి నేను అంటాను, దేవుని బిడ్డలమైన మనం నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, లెక్కలేని మాటలు అంటున్నప్పుడు దేవుడు అంటాడు తెలుసా, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది అంటున్నాడు. నేను అంటాను, ఈ భూలోకంలో నీకు ఏం రాలేకపోవచ్చు, అందరి చేత నువ్వు తృణీకరించబడుతున్నావేమో, అందరి చేత నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు. అరే వీళ్ళు తక్కువ కులం దేవుడిని నమ్ముకున్నారా, లేదంటే అలాగా అనేక రకాలైన మాటలు మనల్ని అంటున్నారేమో. లెట్ దెమ్. ఎందుకు తెలుసా, అలా నువ్వు ఆ భరిస్తూ ఉంటేనే పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది. భూలోకంలో ఉన్నవాడికి ఇంకా వాళ్ళు అన్ని మాట్లాంటారని మొహం మార్చుకుని మూతి పక్కకు పెట్టుకుని ఉన్నంత మాత్రాన్ని నీ జీవితంలో నువ్వేం పొందుకోలేవు. నీకు దేవుడు కావాలి, దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు కావాలి. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని బైబిల్ సెలవిస్తుంది. ఏమండి, మనుషులు రకరకాల మాటలు అంటారు. ఏమండి, మొన్న మణిపూర్ కోసం మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి. పాస్టర్ డేవిడ్ అనే ఒక సేవకుడిని తలకాయ నరికేసి ఆయన చర్చి ముందు ఏమంటారు వాటిని, నాకు అది సరిగ్గా అంటానికి రావట్లేదు. ఆ ఇంటి ముందుండే ఆ గేటు దగ్గర, అది వాళ్ళది పొల్లలతో కర్రలతో కట్టుకున్న ఆ కంచెలంటిది, వెరీ గుడ్, ఓకే, ఆ కంచెలంటి పరిస్థితి అనమాట. ఆ కంచెలంటిది అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరిగింది ఏంటి అంటే, ఆయన తలకైనా అక్కడ పెట్టారు. ఎంత భయంకరంగా స్త్రీలను, ఏమండి, తల్లిగా గౌరవించే స్త్రీని తల్లిగా గౌరవించే మన భారతదేశంలో నగ్నంగా క్రైస్తువులు అని తెలియగానే బట్టలు లేకుండా వారిని నడి రోడ్డు మీద నడిపించారు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఎన్నో మందిరాలు తగలబెట్టేశారు, బైబిల్ చింపేశారు. ఎంత దారుణంగా కొన్ని 100 మంది మరణించారు. ఈ రోజుకి మీరు నమ్మరో, ఒకే ప్రాంతంలో, ఏమండి, ఇప్పటికి దగ్గర 200 మంది 300 మంది ఒక ఏమంటారంటే వాళ్ళ గృహాలు అన్ని కోల్పోయి ఒకే ప్రాంతంలో ఉంటున్నారు. అంటే ఒక కమ్యూనిటీ హాల్ లాంటి ప్రాంతంలో ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు ఇప్పటికి, స్టిల్ ఈ రోజుకి. మీకు తెలుసో లేదో, ఆ రోజుతో అయిపోయిందని మీరు అనుకుంటున్నారేమో. ఈ రోజుకి రీసెంట్ గా మొన్న మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు అక్కడికి. వాళ్ళు అంటున్నారంట, సార్ మాకు తినడానికి ఏమొద్దు కానీ మాకు శానిటరీ ప్యాడ్స్ ఇప్పించండి సార్ అని. ఎంత దారుణమైన పరిస్థితి అండి. నాకు ఆ మాట వినగానే గుండెంతా ఏదోలాగా అయిపోయింది. ఏంటి ఇంకా అలాంటి పరిస్థితులు ఉన్నాయని. ఎంత భయంకరమైన పరిస్థితులు అండి. నేను ఒక మాట చెప్పనా, అంత దెబ్బలు తగులుతున్నా, అంత చంపేస్తున్నా, వాళ్ళెక్కడ కూడా యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పలేదండి. అంత భయంకరమైన మాటలు వస్తున్నప్పటికీ, అంత దారుణంగా చంపేస్తున్నప్పటికీ వాళ్ళు వెనక నుంచి నినాదాలు చేస్తున్నారు, ఈ మాట చెప్పు అని. అయినప్పటికీ వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎంత జరుగుతున్నప్పటికీ ఎవరు కూడా యేసుక్రీస్తు దేవుడు కాదని ఎవరు చెప్పలేదు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప సాక్ష్యం. నేను అంటాను, నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు ఈరోజు? సీక్రెట్ రహస్య క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావా, రహస్య క్రైస్తవురాలుగా బ్రతుకుతున్నావా? లివ్ ఫర్ హిమ్. I have decided to follow Jesus. No turning back. నేను నా యేసుని వెంబడించడానికి నేను సిద్ధపడ్డాను. నేను ఏదేమైనా, మేము పరిచయం చేసేది ఏజెన్సీ ప్రాంతాల్లో పరిచయం చేస్తాం. భయంకరంగా ఉంటారు ఇక్కడ మనుషులు. చాలా మేముండే ఏరియాస్లో కొంతమంది మనుషులు కొట్టడానికి వస్తూ ఉంటారు. మేము ఆ ప్రాంతంలో పరిచయం చేయడానికి వెళ్తున్నప్పుడు కొట్టడానికి వస్తుంటారు. ఒక్కడనే నైట్, ఏమంటే 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఒక్కడనే బండి మీద వస్తూ ఉంటాను. చాలా భయంకరమైన పరిస్థితులు. అడవిలోంచి వస్తూ ఉంటాం. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. నేను ఒకటే నిర్ణయించుకున్నా, I have decided to follow Jesus. నేను ఇక్కడ ఈరోజు చనిపోతే పరలోకంలో కన్ను తెరుస్తానన్న నమ్మకం నాకు నా దేవుడు ఇచ్చాడు. నేను ఈరోజు అడుగుతున్నా, నువ్వు ఈరోజు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? నీకు క్లారిటీ ఉందా? ఖచ్చితంగా నేను పరలోకం వెళ్తాను. ఎంతమంది అనుకుంటున్నారు? పరలోకం వెళ్ళాలి అంటే ఆయన స్వరాన్ని వినాలి, అండ్ రెండోదిగా ఆయన చెప్పిన మాటకి విధి చూపించాలి, అండ్ మూడోదిగా దెబ్బలు భరించాలి. దెబ్బలు అంటే మీ ఇంటి వాళ్ళ చేత, సంఘం సేవకుల చేత, తోటి విశ్వాసం చేత అనేకమైన అవమానకర మాటలు వస్తాయి. చిన్న పాట ఇవ్వకపోతేనే మందిరం మానేస్తావే, చిన్న పాట ఇవ్వకపోతే కలిగేస్తావే, ఎప్పుడు పాస్టర్ గా కాలకి ఇస్తున్నారు, నాకు మైక్ ఇవ్వలేదు, ఎప్పుడు వాళ్ళకి అవకాశం. ఓకే, నో ప్రాబ్లం, అవకాశం. రేపు నా దేవుని కొన్ని వేల మంది నీ జీవితాన్ని కూడా ఇస్తాడు.
నాకంటే లాభం